కారం వేయలేదురా? కారము ఇంకోటి ఇదే కారం పడితే ఏం కూర్చున్నా ఏం చేస్తాను కానా మనిషివే రాక్షసు ఏమి రాయలసీమలు కారం తింటారని తింటారు మర ఇంత కారం కారం ఉండాలి ఒళ్ళు కడుపు నొప్పి ఉంది రాయలసీమలు తింటారు నీకేలా ఎవరు మాన మరపోతాను ముందు కూడా కడుపు నొప్పి ముందు కూడా సమస్య చేస్తాండవా దోశలు ఎత్తుంగో 2 ఎగ్ దోశలు వేసి ఆపి ఎవడు తినద్దా ఏ ముక్కు చూడలేదు మీరు ప్రతిజ్ఞ చేసింది చూడలేదా అంటే నువ్వు చేసింది ఏంది నువ్వు చేస్తాండది అంటే నువ్వు చేసింది ఏంది నువ్వు చేస్తాండది నాకే కడుపు నొప్పి వచ్చిందని ముక్కు ప్రతిజ్ఞ చేసిన నువ్వు తినవు అని చెప్పి ఏం మీకేదో తలకాయ పని చేయడం లేదా? నువ్వు అబా వినలేదా? నువ్వు వినలేదా? ఎవరు? నేను వాడు తినకపోతే నా కడుపు నొప్పి తగ్గి అని ప్రతిజ్ఞ చేసుకుని ముక్కు ఏదో చేసుకున్నా. నీకెందుకు? నేను చెప్పినప్పుడు నేను 2 దోశలు దీంట్లో కూడా నువ్వు ఏం గానగలేమే అల్లా వాళ్ళు చూస్తుంటే మాటలు మితిమిరిపోతాను నీకే. దోశ తినవు 3 రోజులు ఎవడని తిట్టాడని అది గుడ్లు దోశలంటే మనం ఇంకా 2 వేయాలంటే మళ్ళా దాంట్లోకి ఏమైనా పొడేసి చంపేక పోతే బాగానే ఎవరు నువ్వు తినకుండా కూర్చుంటే 3 రోజుల్లో నాకు సెట్ అవుతుందా? నేను వస్తానని చెప్పు ఏమన్నా నేను తినకుండా పెడతానాకే నా కోసం కడుపు నొప్పికే నేను తింటానని మళ్ళీ నువ్వు ముక్కొని నీకే ఉండేవా నువ్వు బాబా సరిపోయింది వీళ్ళిద్దరికి వ్యవహారం. ఇప్పుడు ఇక్కడికి వద్దా ఏమి నీకేం తలకాయ తిరుగుతుంది లేకపోతే ఏమైనా బుద్ధి ఏమైనా వినపడలేదు? నీకేమైనా చెవులు పని చేయలేదా? ఆడ ఆద్యంగా అన్నా వాడు నిగ్రహంగా ఉన్నాడు. నేను చెప్పిన మాట ఇని 3 రోజులు తట్టుకోలేడా వాడేమి పోతాడేమన్నా పైకి? ఇక్కడ కడుపు నొప్పి ఉన్నోడు తింటున్నాడు, కడుపు నొప్పి లేనోడికి ఏంపా? అది చూడు ఫ్లఫ్లో ఎట్లా వచ్చినా చూడు ఇట్లా ఉబ్బి ఇట్లా తినే కడుపు నొప్పి వస్తాండేది. నువ్వు తినద్దు, కడుపు ఎండగొట్టుకో 3 రోజులు. 3 రోజులు ఎంతసేపు దారుణం ఏం తింటా? ఎవరికి జరిగింది రాష్ట్రంలో జరిగింది నాకు దొరుకుతుంది పాపం. రాష్ట్రంగా ప్రపంచంలో జరగదు ఇట్లాంటిది. నా కోసం నువ్వు కాపుకోవడం అనేది ఇది వింతే కదంగా. ఏ గుడ్డమ్మడా డాక్టర్ని అడిగినా నువ్వు డాక్టర్ని అడిగితేనే చెప్పినాడు ఎక్కువ తినమని. నీకు చెప్పింది అది మా ఫ్రెండ్. అది నీ ఫ్రెండ్ కానీ పెడితే కొట్టాల ఫస్ట్. వాని కొడితే నీకు గుర్తుకొస్తుంది. లోఫర్ నా కొడుకు మనకి అసలు కడుపు నొప్పి ఉన్నాడు తినమని చెప్తాడా? ఎవరు? కడుపు 2 భాగాలు ఉంటాయి నీకు అది తెలుసా? కడుపులో 3 భాగాలు ఉన్నాయి తెలుసా? మళ్ళీ 3 ఉంటాయి. 3 అంటే తినేది ఒక భాగం టిఫిన్, మధ్యాహ్నం తినేది ఒక భాగం అది లంచ్, రాత్రి తినేటప్పుడు రాత్రి తినేది డిన్నర్. అర్థమైందే? అది మా స్కూల్లో ఒక కడుపు నచ్చిందని చెప్పి 2 కడుపులు ఖాళీ పెడతారా? స్కూల్లో చెప్పినట్టుంది నువ్వు. 3 రోజులు ముక్కు మూసుకుంటే 3 రోజులు అయిపోతుంది. అసలు నీకు కూడ ఎట్లా దిగుతుందో ఏమో కానీ నీకు అసలు ఏం మర్చిపోయినా. ఇంకోటి అది ఈజీనేలే, బాత్రూమ్ పోకూడదు నువ్వు అని ముక్కున్నా 3 రోజులు. ఇంకెటు తినవు కదా? నేను తిన్నా ఎటు తిన్న ఎవరు వేస్తారు? నన్ను కాదని స్టవ్ ఆన్ చేసి అవన్నీ ఒప్పుకుని మీ అక్కకి అంతే. అట్లా ఎట్లా కళ్ళ కారమే నాకు కళ్ళ నువ్వు ఏడో ఇంతకుముందు కళ్ళల్లో కారం కొట్టి చైన్లు బీక్కోపోవడము, బండ్లు బీక్కోపోవడము, దొంగతనాలు చేయడము, అలా కొత్త కళ్ళల్లే కారం కొడతానంటే నువ్వేమి కడుపులో గట్టి కొట్టుకుంటాను కదా కారము. మరి నువ్వు కళ్ళల్లే కొట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సింది నా వల్ల. ఇప్పుడు నువ్వు 3 రోజులు ఎటు తిన్నావు, 3 రోజులు ఇంకా బాత్రూమ్ పోయేదే ఉంటుంది. నువ్వు లేయకూడదు, చెప్తాను కదా, లేయకూడదు. నువ్వు స్వామి ఏమన్నా ఏ గుడ్లమ్మడా నువ్వు చాలా చూడు. అసలు నీకేమన్నా జాలి దయ సిగ్గు ఏమన్నా ఉందా? ఆడ మాట కూర్చుండేదేమి ఇక్కడ ఏం చేస్తాను నువ్వు? ఇంకా మంచినీళ్ళు తాగకూడదని ముక్కోవాల్సింది, ముక్కోలే. అన్ని మాటలు చెప్తాను నువ్వు అన్నీ.
తింటానా ఉమ్ముతానా నువ్వు ఏమన్నా కావాలేమో చూడు. వద్దులే ఇంకా గుట్ల మళ్ళా ఇంకా ఏమన్నా ఉండాలా ఏదో మనిషి అన్నాక ఇంకోటి ఆనందో సద్దులే బాగాలేదు. ఆనందో చేయండి బాగా మేపండి పంది మేపినట్టు. ఏ బాగాలేను అనేక నీ మనసు ఎట్లా ఒప్పుతుంది నాకు. పిల్లోడు బాగలేదు ఆరోగ్యము తింటానాడు తిని ఎదుగుదల ఉంటుంది అనేది ఏం లేదా. నేను పసికందంని నేను అమ్మాయి కూతురు నేను తినాలి ఇంకా నేను వయసు రావాలి ఇంకా అంటే ఎంత పసికంద నువ్వు ఎంత పసికంద నువ్వు పసికంద కాదు నువ్వు కసికంద అని నేను దండిసార్లు చెప్పిన. ఒకవేళ నువ్వు కసే తెలుస్తామంటే లిస్ట్ తీసుకొని ఇంట్లో వాళ్ళందరిని పిలిచి తెలుస్తావు జరిగిన సంఘటనల్ని దానితో మనం ఒక కొలిక్కి వస్తాము. నువ్వు కసే అని అంటే అంత నీ అంత కాదు అంటే నా అంత కాదు ఏంది నకరాలు ఏమన్నా నీకు మరి ఏం నీకు ఇంకా ఎవరైనా నువ్వు ఈడ ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోతే ఏమన్నా కొద్దిగా జ్యూస్ ఇండి. అది కూడా జ్యూస్ అంటే ఎప్పుడు దాడే కాదు. అదేదో మాజా బాటిల్ ఎప్పుడు ఉంది కదా డేట్ అయిపోయింది. అది డిమార్ట్లో తెచ్చింది. అది బయట పెట్టినారా ఇంట్లో ఉందే? ఏముందిరా ఇసం పెట్టి చంపేసాను కొట్టేసానంతే కొబ్బరి కలిసేత. ఏమి మాజా మంచిది కదా? అది డేట్ అయిపోయింది కూడా మళ్ళా. ఎవరు ఎట్లా మైండ్ ఉంది నీకే? పాల ప్యాకెట్ ఎట్లా వస్తున్నాయి రోజు అన్ని వేల లక్షల పాల ప్యాకెట్లు తయారైతాయి. ఎట్లా వస్తున్నాయి మళ్ళీ ఇంటికి మిగిలిపోయేటివి? పైన లేబుల్ తుడిపేస్తారు, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ మార్చి మళ్ళీ అవే పంపిస్తారు. నువ్వు ఫీల్ కావాలంతే ఫ్రెష్ అని. అట్లా అది కూడా మాజా ఫ్రెష్ అనుకో డేట్ మార్చిస్తా బాగా తిని సాబండి. అది కూడా నోరు ఊరిస్తా కడుపు నస్తుంది. యాక్టింగ్ వద్దు నా దగ్గర. పానింగ్ నస్తుంది. డాక్టర్ 6 డోసులు తినమన్నాడు. వాని అమ్మ 3కే కడుపు నిండుతుంది. ఈ ఎడం పక్క కడుపు నిండింది. మధ్య కడుపులోకి వేసుకుంటావు. నాకు తినే పాసిపోతావు నువ్వు. ఏమన్నా మళ్ళీ తినోడు వర్షాలు తిను నా నిమ్మొక్క మొక్కుతాను. బలంగా మింగుతాను డాక్టర్ చెప్పినాడని. అందుకే ఏందితే కూర్చోబాయి కూర్చోడా బలవంతం మింగుతారా కదా. డాక్టర్ చెప్తే దైవంతో సమానం. అర్థమైందా? 3 రోజులు ఆగు రా చచ్చిపో. నువ్వేమి 3 రోజులు ఆగు. ఏమవుతుంది దానికి? ఏమవుతుంది? ఇంకోటి సెల్ ఫోన్ వాడకూడదు. మాటలు ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో కలిసొద్దు. నువ్వు బతికినావా చచ్చినావా అన్నట్టు తిరుగుతుందేమన్నా. ఆఖరికి అన్నం తినవద్దు అంటావు, మళ్ళీ చెల్లు అంటావు. చెల్లు వాడతాను అన్ని వాడతాను తింటాను కూడా ఆఖరికి. ఇంకా సారవడానికి ఇంకా చిన్న పేగ ఏం కాదు. ఏం బాగా తెగిపోరు ఇంకా పోతే ఇంకా. చిన్న పేగ అంటే ఏందో తెలుసా నీకు? చిన్న పేగ అంటే నాడి మాదిరి ఉంటుంది. నాడి ఏంది? ఉష్ణోగ్రత నాడేది ఉంటుంది. నాడి ఏంది? ఉష్ణోగ్రత నాడేది చెప్పేది. ఉష్ణోగ్రత బాగా నాడి వస్తుంది మళ్ళా. నీకు గాడిది గుడ్డు తెలియకపోయినా నువ్వు జమ్మని చెప్పుకుంటూ చూడు. నీకు సెల్ ఫోన్ సరే తిను కానీ సెల్ ఫోన్ వాడతాను నేను. అది ఎవరు మెక్కదు. అదే అందుకే ఇది కాదు నాది వాడతాను నేను. ఫోన్స్ మాట్లాడద్దు. నీకు వచ్చే ఫోన్స్ నేను రిసీవ్ చేస్తాను. ఏంటి చేస్తాను రిసీవ్? నువ్వు ఏమి ఏంటి నేను చేస్తాను నేను. అంత పర్సనల్ ఏముంటది? అంత ఫ్రెండ్ అంటే చాలా ఉంటుంది దాంట్లో. మళ్ళీ నువ్వు ముట్టుకోద్దాన్ని ఫోన్ని. ఏముంటుంది చూడడం కానీ వద్దు దాని గురించి పోద్దాన్ని ఆపే. ఇంకా చిన్న పేరు తెగిపోయినా పర్లే. నీ ఫోన్ కాల్ నేనే మాట్లాడాలనుకుంటాను. ఏ కుటుంబం కూడా ఏం నీకు ఒకసారి ఏం ఎవరు చేస్తారు? మా అయితే నీ బాధలు చెప్పుకునేకి ఎవరైనా చేస్తారు అంతే కదా. అంతే కదా. ఇవ్వడం ఫోన్ చేశానా ఇట్లా అన్నదానం పెట్టంటే అన్నదానం పెట్టియడము, వృద్ధులకి ఏడైనా వాళ్ళకి ఏదైనా మంచిగా ఏదైనా తీసేయడము, పిల్లలను చదివియడము, ఇవే కదా ఫోన్ నీకు అన్ని. ఏమన్నా పెద్ద అంబానీ ఏమన్నా సాయం చేసేది లేదా గుణము? నేను సాయం చేయను నేను. మళ్ళీ ఫోన్లో ఏం మాట్లాడుతుంటా? నేను ఏదో మాట్లాడతాను. నీకు అవసరమా? ఇంకా ఒకటి సాయం కూడా కాము. రెండిట్లో ఏది కాము? మళ్ళీ ఏమల్లా ఒక మగాడికి ఉండేది అదేగా. ఏంది ఎవరితో మాట్లాడుతాను అయితే నువ్వు? నేను ఎవరితో మాట్లాడతానా? ఏందో జరుగుతుంది. నీకు జరుగుతుంది. నువ్వు అసలు కడుపు నొప్పి ఏడపోతానో ఏం చేస్తానో చెప్పు. పంది ఇదిలాంటి తిన్నావే నీ సిగ్గు మానవులు వచ్చా ఏం లేదు నీకే. మళ్ళీ నా మీద మళ్ళీ నా మొక్కు. నువ్వేమో తినే బా పందిని బలుస్తావు. లోపల నువ్వు చెప్పిందేం చేస్తాను ఏం నువ్వు
ఏం చెప్పినా నాకు 3 రోజులు తినంతట మళ్ళీ నువ్వు తింటానో 10 తినట మళ్ళీ నేను మళ్ళీ నాతో సొంటి పెట్టి మొక్కుబడి డాక్టర్ ఆ డాక్టర్ ఊరినే చెడ్డ పేరు తెప్పిస్తున్నావు అతనికి. మెడికల్ స్టాఫ్లో పని చేసినాడు, డబ్బులు కొట్టేసినాడు అని బయట దుబ్బి అయిపోతే క్లినిక్ పెట్టుకున్నాడు. రఘునందన్ నా ఫ్రెండే. తినక చూడండి తీపి ఎట్లా వస్తున్నాయి. అది నువ్వు అవ్వలయా ఆ నా కూడా దొంగోడు చెప్పింది దానికి నువ్వు మెడికల్ స్టోర్లో చేసినాడు 3 రోజులు. వాడిని మెడితో కొట్టే లేక వాడిని సబ్జెక్ట్గా నేర్కోకుండా ఉండరు. ఇంకా నువ్వు ఇక్కడ తింటావని నిన్ను తీసిపోయి వేరే ఇంటికాడ పెడతాను. నా ముక్కుబడి నా ప్లాన్స్ ఉన్నాయి. ఆ మాటలు ఇచ్చే వాళ్ళు కూడా ఏముండరు. రైట్ బయట నేనే వేసుకుంటా. లేసి పరిగెత్తిపోయినావంటే నేను చేసేది చేస్తా. అయికావడం అనుకున్నా వాళ్ళు నిద్రపోలే మనుషులు అన్నాక తిని పనుకోరా ఈ టైంలో అంటే నాకు కూడా నీది ముక్కుబడుదని నువ్వు పనుకోవు, నువ్వు తినవు. నా కోసమే కదా. ముక్కుబడుదని నువ్వు పనుకోవు, నువ్వు తినవు. నా కోసమే కదా. గుడ్లమ్మ కూడా నాశనం అయిపోతాను నువ్వు. ఇంకా మళ్ళీ నా ముక్కుబడి ఆ ఇంట్లో కూర్చొని చెప్పించుకో. ఈ కారానికి కడుపు నొప్పి అంటున్నావు, కారు నుంచి వస్తాండావు. నీకేమైనా ఉందా? నీకేమైనా పద 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 నువ్వు కుట్ల మమ్మడ సైకిల్ మమ్మడ మళ్ళా ఇట్లా కొంపలు అత్త డ్రామా రాశాడు చేస్తాను. నువ్వు పోయి తిని సాగుగా మా కమ్మలో పెట్టుకొని రా 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 దా బయట పోతావు. రూమ్లో పెడితే రాదు నువ్వు సరిపోతుంది.